చర్చిలకు అనుకూలంగా తీర్పులు రావాలి. అది వీళ్ళ దృష్టిలో సెక్యులరిజం. హిందువులకు అనుకూలంగా తీర్పులు వస్తే అది సెక్యులరిజం కాదు. వీళ్ళు చూడండి, ఇదే శబరిమల విషయంలో మాత్రం ఏం ఇంపీచ్మెంట్ మోషన్కి పోలేదే. మరి సిజేఐ లార్డ్ విష్ణు విషయంలో మీరు వెళ్ళి మీ దేవుడిని అడుక్కోండి పైసలు అని అన్నాడు. అప్పుడు ఎందుకు మరి ఇంపీచ్మెంట్కి పోలేదు? ఇలా కేవలం హిందూ మనోభావాలకు, హిందూ విశ్వాసాలకు సంబంధించిన విషయంలో హిందువులకు అనుకూలంగా ఒక తీర్పు వస్తే జడ్జిల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో ఎవరైనా సరే హిందువులకు అనుకూలంగా తీర్పులు ఇస్తే, మస్జిద్లకు, మదర్సాలకు లేకపోతే ఈ దర్గాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే ఆ జడ్జిలను తొలగించేదాకా మేము ఉద్యమాలు చేస్తామని ఇలా జ్యుడిషియల్ సిస్టమ్ను భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇండియా అలయన్స్ గుర్తుపెట్టుకోవాలి, మంత్రాలకు చింతకాయలు రాలవు. నేను చివరిగా ప్రతి హిందువుకు చెప్పేది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ముస్లిం లీగ్ పార్టీ, ఇది జిన్నా పార్టీ, ఇది హిందూ వ్యతిరేక పార్టీ, సనాతన ధర్మ వ్యతిరేక పార్టీ. కాబట్టి కాంగ్రెస్కు ఓటేసిన ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. ఇప్పటికైనా మీకు సిగ్గు రాకపోతే భవిష్యత్తులో బాధపడతారు. మనం కూడా మన దేవుళ్ళకి దీపం వెలిగించుకోవాలంటే కోర్టులకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలని చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.